నమస్తే, వెల్కమ్ టు హాస్టాగ్ యూ. నేను మీ నరేష్. ఏదైతే అఖండ 2 రిలీజ్ అవుతా ఉంది ఈ రోజు. ఎలా ఉండబోతుంది అయితే మనం ఎర్లీ మార్నింగ్ మీరు చూడొచ్చు. మనం బ్రహ్మరాంబ థియేటర్కి వచ్చాము. సో బ్రహ్మరాంబ థియేటర్లో అఖండ 2 ఎలా ఉండబోతుంది, తాండవం చేయబోతుందా లేదా, ఎట్లా ఉండబోతుంది, ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది, అలాగే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడైతే థియేటర్లో ఉన్నాము. థియేటర్లో నుంచి వచ్చిన బయట పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అఖండ 2 తాండవం చూసిన తర్వాత వాళ్ళకు కూడా తాండవం చేయబోతున్నారా, ఏదైతే హైందవ సనాతన ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం మీద ఉంది మొత్తం మూవీ. సో ఎలా ఉండబోతుందో ఒకసారి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎట్లా ఉంది సినిమా చూసినా? బాగుంది. ఎట్లా ఉంది మన బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎట్లా ఉన్నది? సూపర్ సూపర్. తాండవం ఎట్లా ఆడాడు? మస్తుగా ఆడాడు. మస్తుగా ఆడినా. ఎట్లా ఉంది మేడం అఖండ? బానే సూపర్. బానే ఉంది సార్. బాలయ్య గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బానే ఉంది. అక్షెట్టి గారి ఆది పినిషత్తి కొత్తగా చూసాం కదా. సనాతన ధర్మం ఎక్కువగా ఆ ధర్మం గురించి మ్యూజిక్ ఒకటి, నెక్స్ట్ ఆది పినిషెట్టిది రోల్ బాగుంది. తమన్ గారి మ్యూజిక్ మెయిన్. ఎలా ఆడారు అఖండ తాండవం? ఎలా ఆడారు బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు ఆబ్వియస్లీ అతనికి ప్యాషన్ ఉంది కాబట్టి సో కంపల్సరీ బాగా చేస్తారు. హీరోయిన్ గారి పాత్ర ఎలా ఉంది? హీరోయిన్ పాటలు ఏం లేవండి, ఓన్లీ మ్యూజిక్ బాగుంది. అఖండ 1 లో చిన్న పాప పాత్ర పెట్టారు. ఆ పాత్ర ఎక్కడ వరకు వచ్చింది? పాప దాన్ని కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేశారు. ఎట్లా అంటే మొత్తం పాప మీద నడుస్తుందా సినిమా? లేదంటే లేదండి, పాప సెకండ్ హాఫ్ లో అఖండతో బాలకృష్ణ సెకండ్ హాఫ్. ఎట్లా ఉంది బాలకృష్ణ గారి యాక్షన్? బాగుంది, అన్ని బాగుంది. అంటే గతంకి ఇక్కడ ఎట్లా ఉంది? చాలా తేడా. బోయపాటి గారి సనాతన ధర్మాన్ని ఎలా చూపెట్టారు? ఎట్లా ఉంది లోపల హీరోయిన్ యాక్టింగ్ కావాలి? హీరోయిన్ యాక్టింగ్ కన్నా ఈ బాలకృష్ణ యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బాగుందా? ఎట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఎట్లా కొట్టారు? బాగా కొట్టాడు. బాగా కొట్టారు. ఏమంటావు బాలకృష్ణ గారి ఫ్యాన్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచిగా చెప్పు. ఎట్లా సూపర్ గూస్ బంప్స్. అంతేనా? ఎట్లా తాండవం ఎలా ఆడారు ఈ సినిమాలో? ఇల్లాడిపోయింది. ఎట్లా ఉంది? సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, ఎట్లా ఈ సినిమా? బాగా చెప్పారు. బోయపాటి గారి డైరెక్షన్ లో ఎట్లా సూపర్ ఉంది బ్రో. ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ సూపర్, ఏది తక్కువ కాదు. ఏం చెప్తారు తమన్నా గారి? ఎవరు అంతా అసలుకి అంతేనా? పిచ్చి పడేసింది సినిమా. సూపర్. ఎట్లా ఉంది బాలకృష్ణ గారి యాక్టింగ్? సూపర్. బాగుంది సినిమా. సినిమా చూసినంత సేపు సీట్లు గుండెకాయలు అదిరిపోయినాయి. చాలా బాగుంది బాలయ్య సినిమా. శెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది అన్న, చాలా బాగుంది. అతను చాలా డిఫరెంట్ గా చూపించారు ఇందులో. సరైన వాళ్ళ కన్నా చాలా బాగుంది. చాలా డిఫరెన్స్ ఉంది. బాలయ్య గారు అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు. శివతాండవే లోపల, పైన శివుడు ఆడుతుంటే కింద మా బాలయ్య ఆడుతున్నాడు. కన్నుల పండగగా ఉంది థియేటర్ అయితే. చాలా రోజుల తర్వాత మంచి హిట్ అన్న. వరుసగా ఐదు సినిమాలు ఇట్లే మొత్తం వరుసగా ఏ హీరో లేడు అలాగా 100 కోట్లు ప్రతి సినిమాకి కూడా. మామూలుగా ఇచ్చిన యాక్టింగ్ అయితే. హీరోయిన్ పాత్ర డిఫెన్స్ లో కింద చేసింది బాగానే ఉంది. ఆమె చాలా బాగుంది. ఆమె చాలా బాగా చేసింది. ఆమె వల్ల ఇండియా మొత్తం బతికింది ఇప్పుడు సినిమా పరంగా, స్టోరీ పరంగా చూస్తుంటే. ఈ దేశం మొత్తం కాపాడింది అమ్మాయి బాలకృష్ణ. ఆయన హెల్ప్ తోటి సినిమా అయితే చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. నాకు బాగా అర్థమైంది డెఫినేషన్, దేవుడు డెఫినేషన్ అర్థమైంది సినిమాకి వెళ్ళాక. బాగుంది. పరిస్థితి లేదా సార్? ఎట్లా ఉంది బాలయ్య గారి? పర్వాలేదు, బాగుంది. ఎట్లా తాండవం చూసారా? తాండవం, శివతాండవం. ఎట్లుంది సినిమా? చూసినా? సూపర్ సూపర్. వాడు చెప్తాడు సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఎట్లా ఉంది? చాలా బాగుంది. సూపర్ ఉంది. ఎట్లా తాండవం ఎలా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అఖండ 1 మించింది. బాలయ్య బెస్ట్ మూవీ ఇది. జై బాలయ్య. సూపర్ సూపర్. ఎట్లా ఉంది బాలయ్య గారి తాండవం? చాలా బాగుంది. ఏం చూపెట్టారు సనాతన ధర్మం గురించి? ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? శివుడు గురించి బాగా తీశాడు, మన దేశం గురించి బాగా చూపెట్టాడు. ఓకే, చాలా బాగుంది. సూపర్ అన్న, ఎక్సలెంట్ గా ఉంది. ఎలా అనిపించింది బాలయ్య గారి? చెవులు పగిలిపోయినాయి, వినపడలే చెవులు బయట. మ్యూజిక్ సూపర్ ఉంది, చెవులు వినపడలే ఇప్పటికి. బాలయ్య గురించి ఏం చెప్పారు మీరు? బాలయ్య తోపు అంతే. ఎప్పుడైనా జై బాలయ్య అనాల్సిందే. సెకండ్ హాఫ్ క్రేజీ. ఓన్లీ బాలయ్య కోసమే చూడాలి, సనాతన ధర్మం కోసమే సినిమా. మొత్తం బోయపాటి గారి బాగా కాంబినేషన్ లో మీకు ఎట్లా అనిపించింది సనాతన ధర్మం? చాలా బాగా తీశాడు. తెలియనివన్నీ చాలా చెప్పాడు. అది అందరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క హిందూ సినిమా చూడాలి, ఇండియన్ సినిమా చూడాలి. ఇది ఎవరికి ఆపోజిట్ గా తెలియదు సినిమా. మన హిందుత్వం గురించి సూపర్ గా చెప్పాడు సినిమా.
అంటే Crazy. గత అంటే అఖండ 1 లో ఒక అఖండ 2 అఖండ 1 లో సెకండ్ హాఫ్ కంటే ఈ అఖండ తాండవంలో సెకండ్ హాఫ్ క్రేజీ. చాలా బాగా చూపించాడు శివుడిని గాని ఆంజనేయ స్వామి గాని. చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. అంటే శివుడి గురించి చూపెట్టాడు, మొత్తం హిందుత్వం గురించి చూపెట్టాడు. అంటే హిందుత్వం సనాతన హైందవ ధర్మం ఏంటో అనేది చెప్పాడు భయ్య. అండ్ అలాగే శివుడు గురించి కూడా చూపించాడు, ముల్లోకాలు నడిపించే శివుడు గురించి చూపించాడు. చాలా బాగా తీశాడు, ప్రతి ఒక్కరు చూడాలి, నేర్చుకోవాలి. అంటే గత యాక్టింగ్ ఇందులో ఉన్న ఇందులో బాలయ్య సెకండ్ హాఫ్ లో జరిగే బాలయ్య యాక్టింగ్ పీక్స్. ఫస్ట్ హాఫ్ జెన్యూన్ గా రివ్యూ చెప్తున్నాను, నేను బాలకృష్ణ ఫ్యానే కానీ జెన్యూన్ గా రివ్యూ చెప్తాను. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తుంది అంతే. సెకండ్ హాఫ్ బాలయ్య తాండవం ఏదో చూపించాడు, క్రేజీ. ఆది శెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది? అది విలన్ గా కొంచెమే రోల్ పెట్టారు కానీ బాగా చేశాడు. అంటే అఖండ 1 లో అమ్మాయి పాత్ర ఒకటి ఉంటుంది, ఆ పాత్రని కంటిన్యూ చేశారా? కంటిన్యూ చేశారు, ఆ చిన్న పాపనే కంటిన్యూ చేసి. ఎట్లా ఉంది పాప యాక్టింగ్ ఎలా ఉంది? పాప ఇక్కడ ఇందులో ఎవరు యాక్టింగ్ లేదు భయ్య, ఓన్లీ బాలకృష్ణ సెకండ్ హాఫ్. అఖండ యాక్టింగ్ ఎవరిది లేదు, యాక్టింగ్ బాలయ్య గారు తాండవం అంతే చేశారంటే అంతే. యాక్టింగ్ ఎవరిది లేదు, అంతా 10 మినిట్సే. టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం బాలకృష్ణ, క్రేజీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్ ఉంది. అంటే గతానికి ఇప్పటికి ఎట్లా ఉంది? అంటే బాలకృష్ణ గారి డబల్ acting డబల్ ఉంది. డబల్ ఉందా? ఎలా శివతాండవం ఆడారు? అఖండం ఆ? అఖండం అఖండమా ఎట్లా ఉంది? అంటే ఎంత కలెక్షన్ చేయబోతా ఉంది సినిమా మొత్తం మీద? నాకు ఇచ్చి వస్తాయి, ఒక 500 రూపాయలు వస్తాయి. ఎట్లా అనిపించింది బాగుంది. బాలయ్య గారి యాక్టింగ్? సూపర్ అయితే సనాతన ధర్మం గురించి చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. ఓకే, ఎట్లుంది సినిమా? బాగుంది. ఎట్లా అనిపించింది బాలయ్య గారి యాక్టింగ్? బాలయ్య గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. బోయపాటి ఉన్నాక సినిమా అయితే బాగుంటది. అంటే ఏంటి సినిమాకి అసలు మెయిన్? శివుని గురించి ఉంది, శివుని గురించి అయితే బాగుంది, చాలా బాగుంది. ఎంత క్రాస్ చేయగలుగుతారు? ఇంకా బోయపాటి కదా ఇది చెప్పలేము, బాలకృష్ణ బోయపాటి కాబట్టి రికార్డ్ కొట్టేస్తాం. ఎట్లా ఉంది అన్న సినిమా? బాగుంది, ఎట్లా అనిపించింది బాలయ్య గారి తాండవం? బాగుంది, బాగుంది. చూడొచ్చు, సినిమా బాగుంది, చూడొచ్చు. సార్ ఎట్లా ఉంది సార్? ఈ సినిమా చాలా బాగుందండి. వాళ్ళ నాన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఎంత పర్ఫార్మెన్స్ చేశారో రామ కళ్యాణంలో, అలాగే ఈ సినిమాలో కూడా తాండవం ఎంత బ్రహ్మాండంగా నృత్యం, పరమేశ్వరుడు నృత్యం చేస్తుంటే బాలకృష్ణ గారు కూడా నృత్యం చేసి వాళ్ళందరినీ సంహరించడం. ఇది యాక్చువల్ గా దీంట్లో చెప్పాలంటే త్రిశూలం నటించింది. బాలకృష్ణ గారు ఎలాగ నటించారు, బాలకృష్ణ గారితో పాటు దీంట్లో బాగా నటించింది ఎవరై అంటే గద ఒకటి, త్రిశూలం ఒకటి బాగా నటించింది. బ్రహ్మాండమైన ఫైట్లు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ ఏజ్ లో బాలకృష్ణ గారు ఇలా చేయడం అన్నది చాలా గ్రేట్ అన్నమాట. హీరోయిన్స్, డాన్సులు ఇవన్నీ రొటేషన్ గా చూసే కాకుండా ఒక ప్రత్యేక పరమేశ్వరుడు ఒక కరోనాని ఒక ఆధారంగా తీసుకుని చేశారు, చాలా బాగుంది. సనాతన ధర్మం గురించే కదా, పరమేశ్వరుడు ఉన్నాడు, శివుడు రక్షిస్తాడు అందరినీ అని చెప్పి దీంట్లో చూపెట్టారు. ప్రతి హిందూస్ కూడా అందరూ చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమాలో చాలా బాగా మంచి సబ్జెక్ట్, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కూడా దైవం ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు కాపాడుతాడు. ఆపత్కాలంలో కొంతమంది కొన్ని కష్టాలు వస్తాయి, అవన్నీ తీరిపోతాయి కొద్ది కాలంలోనే. కాబట్టి ఏంటంటే భగవంతుని దయ వల్ల, ఆ పరమేశ్వరుడు దయ వల్ల చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. అట్లీస్ట్ బాలకృష్ణ గారు శిఖరాగ్రహాలు చేరిపోయింది. యాక్చువల్ గా త్రిశూలం నటించింది దీంట్లో. ఎట్లా ఉంది సార్ మూవీ? బాగుంది సార్, చాలా బాగుంది. పిక్చర్ బాగుంది, చూడొచ్చు, బ్రహ్మాండంగా ఉంది. ఎట్లా ఉంది బాలకృష్ణ గారి అంతా బాగుంది, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా ఎక్కువ ఉంది కానీ బాగుంది, పిక్చర్ బాగుంది. ఎట్లా ఉందండి? బాలకృష్ణ చాలా సూపర్ గా చేశాడండి. బ్యూటిఫుల్ మూవీ, మంచి సెంటిమెంట్ తో ఉన్నటువంటి సినిమా. లాస్ట్ లో త్రిశూలము, గద ఇవన్నీ చూపెట్టాడు. శివుడు వచ్చి బాలకృష్ణ తల్లిని అంత్యక్రియలు చేసే సీన్ కూడా చాలా బాగా చూపెట్టాడు. సెంటిమెంట్ చాలా బాగుంది. దేవుడు లేడని దేవుడు ఉన్నాడని చూపెట్టినటువంటి చక్కటి మూవీ అన్నమాట. చాలా బాగుంది, వెరీ నైస్ మూవీ. ఎట్లా ఉంది సినిమా? సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. ఎట్లా ఉంది బాలకృష్ణ గారి తాండవం ఎలా అనిపించింది? మామూలు లేదు, మరి మస్తు ఉంది అన్న, చూడొచ్చు. లోపల అన్ని పాత్రలు కాబట్టి హీరోయిన్ ఆది శెట్టి గారి పాత్ర ఎట్లా ఉన్నాయి? అన్ని బాగున్నాయి అన్న. ఎంత క్రాస్ చేయగలరు సినిమా చాలా బాగా తీశారండి, చాలా బాగా తీశారు. సనాతన ధర్మం భారతదేశం పొలుకులు పోయింది, హిందూ ధర్మం అంటే ప్రపంచ దేశం చాటి చెప్పారు. సినిమా బోయినపాటి సినిమా గారి సినిమా చాలా సక్సెస్ అయింది. బాలకృష్ణ అద్భుతంగా యాక్షన్ చేశారు. శివుడిగా చిన్నగా తండ్రి గారి పాత్ర మళ్ళీ దక్షయజ్ఞ గుర్తుకొచ్చింది. సినిమాలో తీసిన ఒక సాంకేతిక ధర్మం సనాతన ధర్మాన్ని మళ్ళీ భారతదేశం గుర్తు చేసింది. ముఖ్యంగా చైనా దేశానికి
పొరుగు దేశాలకి అన్నిటి కూడా బాగా బుద్ధి చెప్పినట్టు చేసిన సినిమా ఈ యొక్క సినిమా అఖండంగా ఆడుతుంది, మేము సక్సెస్ అవుతున్నాం భావిస్తున్నాం. డెఫినెట్ సార్. ఎట్లా ఉంది సినిమా? సినిమా బాగుంది. యాక్చువల్ గా 3D లో చూస్తే ఇంకా బాగుంటది. ఆ గ్రాఫిక్స్ అవన్నీ 3D లో అయితే పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఆ సినిమా చూసిన తర్వాత నరాల హిందుత్వం దేశభక్తి నిండిపోయింది. ఖచ్చితంగా ఎవరైనా బాగుందని అంటారు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు బాగుందని అంటారు. అట్లాగే బాగుంది. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆ ఏజ్ హీరోలు ఎవరు కూడా అట్లా చేయరేమో. అఘోరా నిజంగా అఘోరాలు ఎట్లా ప్రవర్తిస్తారు. మూవీ ఎట్లా ఉంది? సూపర్ బాగుంది. ఎట్లా బాలయ్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? హైందవ ధర్మాన్ని కాపాడాలని మోరల్ ఇచ్చారు. చాలా బాగుంది. జై చేసేయాలి. తాండవం బాగుంది. భారత్ మాతాకి జై. ఎట్లా అనిపించింది మేడం? చాలా బాగా అనిపించింది. మన ఏమంటారు సనాతన ధర్మాన్ని ఇట్లా ఒక మూవీలో చూపించడం చాలా బాగుంది. ఏమంటారు పీపుల్ కి చాలా ఎంకరేజ్ గా ఉంటుంది. ఆ ధర్మాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చూడాలి అని. బాగుంది. అందరిది బాగుంది. బాలయ్య యాక్టింగ్ అయితే అసలు తోపు. జై బాలయ్య. జై బాలయ్య, జై బోయపాటి. విధ్వంసం, బ్లాక్ బస్టర్. బ్రో సినిమా అదిరిపోయింది అన్న. ఎవరైతే సినిమా బాగాలేదన్నారో వాళ్ళు మళ్ళీ ఒక్కసారి చూడండి. మీకు కానీ సినిమా కానీ చూడలేదు అనుకోండి బ్రో, మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి. మన బుక్ ఎలా అయితే అర్థం కాదో మనం ఎలా అయితే చదువుతామో అలానే ఒక్కసారి చదివితే మనకి అర్థం అవుతుంది. ఇది కూడా అలానే ఒక్కసారి అఖండ సినిమా పార్ట్ 2 చూడండి బ్రో. ఆయన త్రిశూలం పట్టుకుంటారు. అది పట్టుకున్నప్పుడు మాకు అంటే శివుడు గుడిలో మనకి ఏమైతే ఫీలింగ్ వస్తుందో శివుడు ఉన్నట్టు అని ఒక్కొక్కసారి క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఆయన ఎప్పుడైతే త్రిశూలం పట్టుకొని పైన పట్టుకుంటారో అది అంటారు కదా బ్రో చక్రం అని, అది ఒక్కసారి చూపించారు అఖండ 1 లో. కానీ దీంట్లో మాటికి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఎక్కడ తగ్గలేదు. అండ్ కొన్ని సీన్లు కూడా హైలైట్ ఉన్నాయి. ఒక్కసారి థియేటర్ గా చూడండి భయ్యా, మీకున్న ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. మీరు కాళేశ్వరం వెళ్ళలేను, ఒకవేళ ఎక్కడికైనా గుళ్ళకి కాళేశ్వరం వెళ్ళిన గుడికి లేకపోతే అరకు కానీ సంథింగ్ మీరు ఎక్కడికైనా వెళ్ళలేకపోతే ఈ థియేటర్ పక్కనే ఉన్న థియేటర్ రండి. మీకు అందుకే చెప్పాలంటే పక్కన ఉన్న గుడికి రండి భయ్యా. మీరు గుడికి వెళ్ళకపోతే ఇది బాలయ్య శివుడు అనుకొని ఒక్కసారి ఇక్కడ ఉన్న అన్ని థియేటర్లోకి వచ్చి గుడి అని కొబ్బరికాయ అని పాలని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మామూలుగా లేదు. మీ దగ్గర వచ్చినప్పుడు ఆర్జం ఇలాంటివన్నీ తెచ్చుకుంటే ముక్కుకోండి. ఏదో గుళ్ళోకి వెళ్తే ముక్కలోకి పోయినా ఇక్కడికి వచ్చి ముక్కోండి. ఎందుకంటే సినిమా యాస్టీస్ చింపేశారు భయ్య. థియేటర్ గా చూడండి. నైస్. అఖండ 3 ఉంది మేలో అంతే. నేను బాగుంది, చాలా బాగుంది. మేడం ఎట్లా ఉంది మూవీ? బాగుంది. ఎట్లా అనిపించింది బాలయ్య గారి యాక్టింగ్? సూపర్. ఇట్లా తాండవం చేశారా? చేశారు. ఎట్లా ఉంది బాలయ్య గారి యాక్టింగ్? కైలాసం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాలకృష్ణ రూపంలో ఉన్న శివయ్యని చూడొచ్చు. అది అంతేనా? ఇంకంతకన్నా ఏముందయ్యా, బోయపాటి 100 ఏళ్ళు చల్లగుండాలి.